చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. మహిళా పారిశ్రామికవేత్తలను అన్ని రకాలుగా ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మహిళల కోసం ఇండస్ట్రియల్ పార్క్ ని అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో మహిళా పారిశ్రామికవేత్తల పాత్ర కీలకం కానుందన్న సీఎం ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ కు శిల్పారామం పక్కన 1000 గజాలు ఫ్యూచర్ సిటీలో ఎకరం స్థలం కేటాయిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని 22 జిల్లా కేంద్రాల్లో త్వరలో ఇందిరా మహిళా శక్తి భవనాలు ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. 2013లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టినా ఇప్పటి వరకు అమలు కాలేదన్న రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల తర్వాత అమలవుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత వాణిజ్య పారిశ్రామిక సంఘాల సమాఖ్య FICCI లేడీస్ ఆర్గనైజేషన్ కి శిల్పారామం పక్కన 1000 గజాలు ఫ్యూచర్ సిటీలో ఎకరం స్థలం కేటాయించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ FLO హైదరాబాద్ విభాగం 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా MCHRDలో సీఎం రేవంత్ రెడ్డితో మహిళా పారిశ్రామికవేత్తలు భేటీ అయ్యారు. మహిళల మద్దతుతోనే రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిందని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి మహిళా స్వయం సహాయక బృందాలను బలోపేతం చేసేందుకు 22 జిల్లా కేంద్రాల్లో త్వరలో ఇందిరా మహిళా శక్తి భవనాలు ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇందిరా మహిళా శక్తి భవనాలని శిక్షణ, మార్కెటింగ్, వ్యాపారానికి కేంద్రంగా పనిచేసేలా కార్పొరేట్ హంగులతో నిర్మిస్తున్నట్లు వివరించారు. శిల్పారామం వద్ద సుమారు 1000 కోట్ల విలువైన స్థలాన్ని ఇందిరా మహిళా శక్తి బజార్ కోసం కేటాయించగా అక్కడ 150కి పైగా దుకాణాలు విజయవంతంగా నడుస్తున్నాయని చెప్పారు. ఫ్యూచర్ సిటీకి ఫార్చ్యూన్ 500 కంపెనీలను తీసుకురావాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం అందులో మహిళా పారిశ్రామికవేత్తల పాత్ర కీలకం కానుందని తెలిపారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ పార్క్ విజయవంతమైనందున మహిళా సాధికారత కోసం మరొకటి అభివృద్ధి చేసే అంశం పరిశీలిస్తామని చెప్పారు. మహిళలు ఆర్థికంగా ఎదిగిన దేశాల్లోనే ఆర్థిక వృద్ధి, జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మహిళా పొదుపు సంఘాలు సరికొత్త విప్లవాన్ని సృష్టిస్తున్నాయన్న సీఎం సుమారు 67 లక్షల సంఘాలుంటే 16,000 కోట్ల రుణాలు అందాయని చెప్పారు. రాష్ట్ర మహిళలు పెట్రోల్ బంకులు నిర్వహిస్తూ కార్పొరేట్ దిగ్గజాలతో పోటీ పడుతున్నారని గుర్తు చేశారు. మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాల కోసం ఇప్పటి వరకు 11,000 కోట్లు చెల్లించినట్లు వివరించారు. మహిళలు బస్సుల్లో ఉచిత ప్రయాణాలు చేయడమే కాదని ఆర్టీసీకి 1000 బస్సులకు యజమానులై అద్దెకు నడిపిస్తున్నారని చెప్పారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో 1000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేయాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 27,000 ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతల్ని మహిళా బృందాలకి అప్పగించినట్లు సీఎం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 27,50,000 ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 2 జతల యూనిఫారాలు కుట్టే బాధ్యతను మహిళా స్వయం సహాయక బృందాలకి అప్పగించి ఒక్కో యూనిఫారానికి 75 రూపాయలు చొప్పున చెల్లిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల కోసం 8,000 ఇందిరా స్త్రీశక్తి భవనాలకు శంకుస్థాపన చేసినట్లు వివరించిన సీఎం మహిళా సంఘాల ఉత్పత్తులను అమెజాన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా విక్రయించేలా పనిచేస్తున్నట్లు గుర్తు చేశారు. వ్యాపారాల్లో రాణిస్తున్న మహిళా సంఘాలకు ఫిక్కీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా అవార్డులు ఇచ్చి గౌరవించుకునే ఆనవాయితీ తేవాలని సూచించారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యమైన $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థలో 2.5% జనాభా ఉన్న తెలంగాణ దేశ జీడీపీలో తన వాటాను 5 నుంచి 10% పెంచాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. 2034 నాటికి ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకనామీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం రేవంత్ వివరించారు. మహిళలను అత్యంత ఉన్నత స్థానాల్లో ప్రోత్సహించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి ప్రధాని, రాష్ట్రపతి, ముఖ్యమంత్రులు, జడ్జిలు, గవర్నర్లను చేసిందని చెప్పారు. సోనియా గాంధీ 2013లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టినా ఇప్పటి వరకు అమలు కాలేదని, వచ్చే ఎన్నికల తర్వాత అమలవుతుందని ఆశిస్తున్నట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.